ఏ రేవంత్ రెడ్డి దేకలేంగే రే అని చెప్పి కొట్టిండు. చల్ దేకలేంగే అని అన్నాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆడ గలగల గజ్జలాట మొదలైంది. ఈయన ముఖ్యమంత్రి కాగానే సార్ ఏమైపోయిండు, సముద్రమంతా నా కళ్ళల్లో కన్నీటి అలలవుతుంటే అని చెప్పి మొదలెట్టిండు. ఏ చోట ఉన్నా రేవంత్ రెడ్డివి నేను మల్లారెడ్డిని మనం ఒకటొకటి మనం బరం అని అన్నాడు. రేవంత్ అన్న ఏమని అన్నాడు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని బాధ నీకు చెప్పవెందుకు అని చెప్పి మనోడు రేవంత్ అన్న ఊకుంటాడా? రేవంత్ అన్న జూనియర్ జమీల్ బాయ్ తెలంగాణలో గట్టి చేసుకుంటాడు బోకా దొరుకుతాయి. నాకు మల్లన్నది ఒక పాత డైలాగ్ గుర్తొస్తుంది మల్లారెడ్డి గారిది. దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఎవరిది? మల్కాజ్గిరి. దానికి ఎంపీ ఎవరు? మల్లారెడ్డి. పెద్ద మెడికల్ కాలేజ్ ఎవరిది? మల్లారెడ్డి. ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరిది? మల్లారెడ్డి. అత్యంత మెజారిటీతో గెలిచింది ఎవడు? మల్లారెడ్డి. ఇప్పుడు అత్యంత కష్టాలు పడుతున్నది ఎవరు? మల్లారెడ్డి. అన్ని పార్టీలకు తిరిగి శరణ్ అడుగుతున్నది ఎవరు? మల్లారెడ్డి. ఈడ పోయినా సహాయం దొరుకుతలేదు ఎవరికి? మల్లారెడ్డి. ఏ పార్టీలకు పోయి శరణు తీసుకుందామని అనుకుంటున్నాడు? బీజేపీలో. ఎవరు పోయిర్రు? మల్లారెడ్డి. తెగువని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, నిండు చంద్రుడు ఒకవైపు మల్లారెడ్డి ఒకవైపు, అంతేనాగా? యావత్ గులాబీ ఒకవైపు మల్లారెడ్డి ఒకవైపు. అట్లా టిస్టులు మామూలుగా ఉండేవి. తెలంగాణ రాజకీయాలలో బద్నామీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? తెలంగాణ బీజేపీ. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ ఫోటో చూసి నిజం అనుకునే లుల్లా కాదు, నేను ఏఐలో జనరేట్ చేసిన. మన ఏఐ జనరేటెడ్ అని కూడా పెట్టిన. నేను చాలా ఆచితూచి పడతా. ఈ ఫోటో నేను మన మల్లన్న తొడగొట్టిన చూడు, ఇట్లా నిలబడి ఇట్లా తొడగొట్టిన చూడు. ఆ తొడలకేం తీసి తొడగొట్టేది పెడితే మంచిగా ఉండదని చెప్పి పాపం కొట్టి మచ్చలైనవి అంటాడు. అది తెల్ల ప్యాంట్ వేస్తారు కదా, అలా ఎర్రగా కనబడుతున్నాయట ప్యాంట్లకి కూడా. బాలకృష్ణ తర్వాత ఎక్కువ తొడలు కొట్టింది కూడా మా మల్లన్ననే అంట. ఇష్టపడి కష్టపడి పాలమ్ముకుంటా పూలమ్ముకుంటా ఏం చేసినావు అన్న అంటే తొడగొట్టిన. ఏంది పంచాయతీ గిరీష్ అని అంటే నిన్న చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే ఏమైందని అంటే, ఏ రేవంత్ రెడ్డి దేకలేంగే రే అని చెప్పి కొట్టిండు. చల్ దేకలేంగే అని అన్నాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆడ గలగల గజ్జలాట మొదలైంది. ఈయన ముఖ్యమంత్రి కాగానే సార్ ఏమైపోయిండు, ఆ పాట ఉంటుంది చూడరా ఒకటి, నువ్వే కావాలి అని ఒక సినిమాలను, నువ్వే అనో సినిమాలను, సముద్రమంతా నా కళ్ళల్లో కన్నీటి అలలవుతుంటే అని చెప్పి మొదలెట్టిండు. ఏ చోట ఉన్నా మనం రేవంత్ రెడ్డివి నేను మల్లారెడ్డిని మనం ఒకటొకటి మనం బరం అని అన్నాడు. రేవంత్ అన్న ఏమని అన్నాడు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని బాధ నీకు చెప్పవెందుకు అని చెప్పి మనోడు రేవంత్ అన్న ఊకుంటాడా? రేవంత్ అన్న జూనియర్ జమీల్ బాయ్ తెలంగాణలో గట్టి చేసుకుంటాడు బోకా దొరుకుతాయి. సార్ ఏం చేసిండు, డీకే శివకుమార్ దగ్గరికి పోయిండట. అప్పట్లో డీకే శివకుమార్ దగ్గరికి పోయి, శివన ఏమన్నా నిన్ను చూసే కానీ రేవంత్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని నిన్న ఆడ ఇయ్యాల ఈడ అని అన్నాడు. నేను తోడగొడితే సీరియస్ తీసుకుంటాడా అన్న? నా వయసు ఎంత అన్న తోడగొట్టే అట్లా గట్లనా అన్న? డీకే అన్న జర చెప్పానా ప్లీజ్ అన్న అని చెప్తే శివకుమార్ ఫోన్ చేసి, డీకే శివకుమార్ గారు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పిర్రేమో, రేవంత్ అన్న జరాసేపు టైం ఫర్ బ్రేక్ ప్లీజ్, పిక్చర్ బాకీ సీక్వెల్ హే అవి అని చెప్పి ఆయన ఓ టైం బ్రేక్ ఇచ్చిండు మనోనికి. దాని తర్వాత డీకే శివకుమార్ చెప్పిన తర్వాత మళ్ళీ మొదలెట్టిండు కదా, అది కొంచెం పాజ్ పెడు. రేవంత్ అన్న ఎప్పుడు కూడా చెప్పిన జూనియర్ జమీల్ బాయ్ ఆయన ఏం చేస్తాడు, మారనేమే క్యా మజా అవుతాయి తడపానేమే జో మజా. మల్లారెడ్డికి తొడగొట్టి నన్ను అన్నాడు కదా, తొడగొడుతూనే ఉండాలా, నేను కొడుతూనే ఉంటా తొడ మీద అని చెప్పి కొడుతూనే ఉంటాడు. కొడుతుంటే ఏం చేసిండు మన మల్లన్న టీడీపీకి పోయిండు. టీడీపీకి పోయి ఏం చేసిండు, ఇగో చూడుండ్రి నేను ఇచ్చిపెట్టినా కానీ పూర్వ వైభవం నేను మళ్ళీ తీసుకొని వస్తా, పచ్చపాటిది నేను కంప్లీట్గా తీసుకొని వస్తా, నేనే నిలబెడతా, నేనే చూపిస్తా, నేను కష్టపడ్డోని ఇష్టపడ్డోని పాలమ్మినా పాలాభిషేకం చేస్తా, పూలమ్మినా టీడీపీ జెండాకు పూలేస్తా అని చెప్పి ఓ మాట్లాడాడు. నాయుడు గారు ఏమని అన్నారు, వద్దురా అయ్యా నువ్వు నీ మాటలు అని చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, ఏం లేక ఏ గతి లేక అక్కమ్మగుడి గత అన్నట్టు మళ్ళా బీఆర్ఎస్లోనే కూర్చొని కారు స్టార్ట్ అవుతలేదు సారు, కేసీఆర్ కారు స్టార్ట్ అవుతలేదు. కేసీఆర్ ఇట్లా చూసిండు మొన్న, పెట్రోల్ పోస్తే స్టార్ట్ అవుతుంది రా బై, పెట్రోల్ పోసినావురా బై, చేసినావు నేను తమాషాలు చేస్తున్నావు నువ్వు, ఆడాడికి నువ్వు ఆడాడ తిరిగి ఈడ గాలికి వచ్చి వచ్చినావు నువ్వు
నాకు తెలియదా ఉంటుండి పీక్తేవి ఆడదాకా తెచ్చుకున్నాడు మళ్ళీ నిన్నన్నారా ఎవరన్నారా నాకు తెలియదు కథనాలు వస్తున్నాయి గిట్లా గంతే చెప్తున్నా ఇది మల్లన్న పంచాయతీ సరే మల్లన్న పంచాయతీ కాడికని వస్తే నాకు మల్లన్నది ఒక పాత డైలాగ్ గుర్తొస్తుంది మల్లారెడ్డి గారిది దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఎవరిది మల్కాజ్గిరి దానికి ఎంపీ ఎవరు మల్లారెడ్డి పెద్ద మెడికల్ కాలేజ్ ఎవరిది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరిది మల్లారెడ్డి అత్యంత మెజారిటీతో గెలిచింది ఎవడు మల్లారెడ్డి ఇప్పుడు అత్యంత కష్టాలు పడుతున్నది ఎవరు మల్లారెడ్డి అన్ని పార్టీలకు తిరిగి శరణ్ అడుగుతున్నది ఎవరు మల్లారెడ్డి ఈడ పోయినా సహాయం దొరుకుతలేదు ఎవరికి మల్లారెడ్డి ఏ పార్టీలకు పోయి శరణు తీసుకుందామని అనుకుంటున్నాడు బీజేపీలో ఎవరు పోయిర్రు మల్లారెడ్డి అన్న మల్లా రా అన్న అని చెప్పి మాట్లాడుతున్నారు నీ గురించి సరే ఆడికైనా పోయి ఏడ దుంకిండు చిక్కుడు బిత్త ఆడుకుంటా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మనము బిత్త ఆడతాం చిక్కుడు బిత్త మీకు తెలుసో తెలియదు పూరలకు ఈ రోజులలో పూరలకు మన తోబుట్ మన సోదరులు ఆడుతుండే బిత్తేసి గెలిచిన తర్వాత అక్కడికైనా దుంకి ఇక్కడికైనా వచ్చిన తర్వాత ఒక ఇల్లు నాది వచ్చింది అని చెప్పి చాక్పీస్తోని గీసుకుంటారు ఆ ఇంట్లో గోంగనే కుంటుకుంటూ ఊరు అనమాట కాళ్ళు పెట్టవచ్చు జరసేపు రెస్ట్ తీసుకోవచ్చు అట్లా ఎన్ని ఇండ్లు అయినాయి అనుకో నీ ఇండ్లు అవుతాయి అనమాట అన్ని పార్టీలకి దర్వాజాలు బంద్ అవుతున్నాయి నువ్వు ఇష్టపడ్డావు కష్టపడ్డావు ఇప్పుడు నష్టపడ్డావు అని చెప్పి వాళ్ళు స్టాంపులు గుద్దుతున్నారు ఈ పంచాయతీలలో ఏడికి పోయిండు ధోబిఘాట్ జనతా పార్టీకి పోయిండు లాస్ట్కి పోయిండనంటే పార్టీలకు నేను వస్తాను పోలే మల్లారెడ్డి అన్న పౌరుషం గట్టిగా ఉంటుంది కాదట్లా ఎందుకు పోయిండట నాకు తెలియదు ఎందుకు పోయిండనండి మల్లారెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి గారు మాట్లాడిన మాటలే నేను మీకు చెప్తున్నా ఏమని అన్నారు విద్యా సంస్థలు నడుపుతున్నామండి బిజినెస్ చేస్తున్నామనండి మేము అన్ని పార్టీలతో అందరితో మంచిగా ఉండాలనండి మేము బీజేపీని కలుస్తాం బీఆర్ఎస్లో కలుస్తాం కాంగ్రెస్లో కూడా కలుస్తాం మాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి గన్లేమున్నదండి మేము మోదీ గారిని కలవడం కూడా పార్టీలకు ఏదో నేను పోవాలనో నేను రావాలనో కాదండి ఏఐ క్యాంపస్ ఒకటి మేము ప్రారంభిస్తున్నాము ఆ ఏఐ క్యాంపస్కి మోదీ గారిని కలవనీకే పోతున్నాము అని అనగానే నాకు మన మోదీ గారి మీద ఒక డౌట్ వచ్చింది నాకు వస్తుంది ఇక డౌట్ రాఘవ్ చెడ్డా చూసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ధోబిఘాట్ జనతా పార్టీకి పేరు ఎవరికి వచ్చింది భారతీయ జనతా పార్టీకే వచ్చింది మల్లారెడ్డి గారి ప్రస్తావన కథనాలు ఏమొస్తున్నాయి మీడియాలలో నేనంటలేనన్న మీడియాలో వచ్చిన కథనాలు ముచ్చట మాట్లాడుకుంటారు జనాలు ఏమని వచ్చిందన్న మల్లారెడ్డి గారికి మల్లారెడ్డి గారి కోడలికి మల్లారెడ్డి గారి కొడుకుకి మల్లారెడ్డి గారి అల్లుడికి మల్లారెడ్డి గారి కూతురికి 5 మందికి టికెట్లు కావాలట మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీతో సహా అన్ని ఇప్పిస్తే నేను మల్కాజ్గిరిని కంప్లీట్గా కాషాయమయం చేస్తా నేనే పైసలు పెట్టి గెలిపించుకుంటా అని చెప్పేదో మాట్లాడినట్టు మీ ఇంటిల్లాదులకు టికెట్ ఇచ్చినాక మళ్ళీ మేము పైసలు పెడతామా మీకు చెప్పు నువ్వు ఇష్టపడి టికెట్ ఇప్పించుకున్నావు అలాంటి కష్టపడి గెలిపించుకోవాలా అవునా కరెక్టా రాంగా నీ ఇంట్లోకి టికెట్ ఇచ్చి కాషాయ కార్యకర్తలు ఓటేయాలంటే ఎడికైనా బ్రదర్ అవుతుందా ఇప్పుడు ధోబిఘాట్ జనతా పార్టీకి పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి పోయిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ ఇన్ని టికెట్లు ఇస్తుందా ఇంతమంది టికెట్లు ఇస్తుందా ఇయ్యదు ఈ దరిద్రం ఏంది చూడు ఆల్రెడీ మల్కాజ్గిరికో సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు ఇట్లాంటి అడ్డమైన కథలు ఆర్ కథనాలు మీడియాలలో కూడా రాసేటప్పుడు 5 మందికి టికెట్ అడిగిండు సిట్టింగ్ ఎంపీ అడుగుతున్నాడు మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అడుగుతున్నాడు మల్లారెడ్డి అని ఇట్లా కథనాలు రాయడానికి కూడా సిగ్గుశరం ఉండాలా అని అంటున్నా సిట్టింగ్ ఎంపీ ఆల్రెడీ అక్కడ ఉన్నాక భారతీయ జనతా పార్టీలో 5 లక్షల మెజారిటీతో గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ గారు అక్కడ ఇంకొక ఎంపీ వస్తాడరా డైరెక్ట్గా ఇది ఎందుకో మళ్ళీ సికింద్రాబాద్లో ఎందుకు కనబడదు మనకు ఇది ఎందుకో కరీంనగర్లో ఎందుకు కనబడదు మనకు వేరే కాన్స్టిట్యున్సీలో ఏమైనా కనబడుతుందా కనబడదు ఏడ కనబడుతుంది ఇది మల్కాజ్గిరిలోనే కనబడుతుంది వై క్యూ ప్యాటర్న్ అర్థం చేసుకోర్రి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నేను చెప్పుడే ఉన్నది కులేయాం నడుస్తున్నది అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ అధికార పార్టీ ఏదనన్నది సంబంధం లేదు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఎవరున్నా ఇది కథ అధికారం ఎవరిదున్నా అలా క్యాబినెట్ మంత్రులది నడిచినా నడవకపోయినా తెలంగాణ బీజేపీ నాయకులది నడుస్తుందట ఎన్లా ఏ పార్టీ అని ఉండదు వెనకడికి బీఆర్ఎస్ అయినా ఇలాంటి కాంగ్రెస్ అయినా క్యా చల్రా భయ అని ఆప్కి దువాయ్ సాబ్ అని అంటారంట మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి ఏముంటాయి ఫేమస్ డైలాగ్ మనది దేశం కోసం ధర్మం కోసం అలా తర్వాత ఎలక్షన్ అఫిడవిట్లు చూసినాం అనుకో ధనం కోసం దేహం కోసం కనబడుతుంది మనకు భారతీయ జనతా పార్టీకి ఇంత పేరు వస్తుంటే మళ్ళీ చెప్పకుండా ఎట్లుంటాం తిరిగి ఇచ్చేయాలిగా లావైపోము నేను తిరిగిస్తున్నా కొద్ది వేడి తగ్గిన మీరు చూసిరో లేదు నా డైట్ కాదు నాకు ఇచ్చింది నేను తిరిగి ఇచ్చేస్తున్నా గంతే వేడి తగ్గుతున్నా ఇట్లాంటి కథనాలు కూడా రాస్తున్నప్పుడు ఎవడాడు కథనం రాసిండని ఒక్కడన్నా మాట్లాడుతుండా లే ఒక నాయకుడిని టార్గెట్ చేస్తుంటే ఇంకొక నాయకులు సపోర్ట్లు కొడుతుంటారు తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇక్కడ నేను ఎవరికి గిరీష్గా నువ్వు నాకు తెలుసు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే మరి ఇది కూడా నీకు తెలవాలి కదా ఇంకో నాయకుడిని నేను ఎందుకు ద్వేషిస్తాను
ఒకటి ప్రేమిస్తే మీకు తప్పు, ఒకటి ద్వేషిస్తే మీకు తప్పు. నేను చేసేది ఏందిరా మళ్ళా? సరే గిరీష్, ఇది నువ్వు నిన్న కేసీఆర్ గారు మాట్లాడేది మనం ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడితే ఒక 7-8 మంది మెసేజ్లు పెట్టారు. అందులో ఒకడు ఉంటాడు ఆడే పెట్టుకుంటూ పోయిండు. అని పేరు మర్చిపోయినారు అన్న నోట్లో మన్నవాడు. ఈ ఎట్లా పుట్టిండో ఎట్లా విరిగిండో నాకు అర్థమే కాదు. ఆడు రాసిండు అరే నీకు ఉంటుండేరా, లేకపోతే నీ పేరు గుర్తులేదు ఇవాళ. ఆడు రాసిండు గిరీష్ అయినా ఇట్లా రాసింది. అరే గింత చిల్లరగా నువ్వు అయిపోయినావారా? మళ్ళీ బీజేపీని మాట్లాడినప్పుడు నేను పెద్ద చక్కదనా నేను అనరా? నాకు అప్పుడు పైసలు లేదురా బీజేపీ, మళ్ళీ మీ ఏళ్ళు తీసుకొచ్చారు కదరా పైసలు కట్టు మొత్తం. అదే బ్రహ్మానందం మాట్లాడుతుడు దగదగ మెరిసే వైడ విడ్డూరమైన కంకణములు అన్ని తెచ్చి ఇచ్చారు కదరా నాకు. ఇది ఎట్లుంటుంది తెలుసా? వీళ్ళు బీజేపీని తిట్టినా కానీ చెత్త కూడా బంగారం అయిపోతుంది హరీష్. దాని తర్వాత బీజేపీని అనకుండా మనం ఎవరైనా వేరే పార్టీ గురించి కొంచెం మంచిగా చెప్పినాం అనుకో, బంగారం కూడా చెత్త అయిపోతుంది. వాస్తవాలు మాట్లాడుకుందాం. కాంగ్రెస్కి డీకే శివకుమార్ దగ్గరికి పోయిండు, మన కథనాలు వచ్చినాయా? రాలే. టీడీపీ దగ్గరికి పోయిండు, దిగమెరిగిన సత్యం. ఏమైనా కథనాలు వచ్చినాయా? మేము ప్రిడిక్ట్ చేసినాం కూడా. టీడీపీ దగ్గరికి ఖచ్చితంగా శ్రీధర్ అన్న ఇటు ఉంటుండే, శ్రీధర్ రెడ్డి అన్న, నేను శ్రీధర్ అన్న మాట్లాడుకున్నాం ఆ రోజు. టీడీపీకి పోతాడు చూడండి, అరే గిరీష్ భాయ్ టీడీపీకి పోయిండు, గిరీష్ భాయ్ అని చెప్పిండు శ్రీధర్. అలా మాట్లాడుకున్నాక టీడీపీ పోయిండు. వాస్తవం. కథనాలు ఏమైనా పెద్దగా వచ్చినాయా? రాలే. బీజేపీలనే రాగానే ఇంత పెద్ద కథనాలు నడుస్తున్నాయంటే తెలంగాణ బీజేపీ ఎంత దిగజారే పరిస్థితులలో ఉన్నదన్నది అర్థం చేసుకోవాలి రాజకీయంగా. మళ్ళీ మేము ప్రత్యామ్నాయము మేము చేయిస్తాము. ఒక చిన్న మాట చెప్పాలి నా బ్రదర్, పంజాబ్ ఉంది కదా, పంజాబ్లో ఇలా భారతీయ జనతా పార్టీ వస్తుందా అని అంటే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తురు కదా. రాఘవ్ చెడ్డా మనోడా కాదా పక్కకు పెట్టుర్రి. 8 మంది రాజ్యసభ ఎంపీలను అయితే గుంజుకొని వచ్చిండు, 8-7 మందినో. ఇక్కడికేనున్న ఒక పెద్ద మనిషిని ఆడికి పంపించేసారు. ఆయన తన చాతుర్యం చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నేను పేర్లు చెప్తే మళ్ళీ బగబగమడుతుంది ఒక్కొక్కడికి. తెలంగాణ బీజేపీలో ఎట్లా అమ్ముడు పోదామనే కాంపిటీషన్ నడుస్తున్నది నన్ను అడిగితే. పార్టీ ఇప్పుడు సికింద్రాబాద్లో ఎవడన్నా కొత్తోడు వచ్చిండా బా కాంపిటీషన్కి వచ్చిండా? కరెక్టా రాంగా? కరీంనగర్లోకి వచ్చిండా? ఇప్పుడు వేరే కాన్స్టిట్యున్సీలో నేను వచ్చిండా? నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. వాస్తవాలకు మీరు దగ్గరున్నారా అనేది మీరు చూసుకోరు. ఇప్పుడు ప్రీతిరెడ్డి గారు మాట్లాడారు ఏంటంటే మాకు అందరితోని మంచి సంబంధాలు ఉన్నాయండి, మేము ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడారు. అందరితో సంబంధాలు ఉన్నాయి, నేను కాదని అంటలేను. బట్ వై ఇట్ ఈస్ గెటింగ్ సో హైలైటెడ్? మీడియా కూడా ఎప్పటిదాకా రాస్తుంది, మల్లారెడ్డి గారు పోయారు, మోదీ గారిని కలిసిరు, ఎక్సెట్రా అని రాస్తారు. బట్ దాన్ని రిపీటెడ్గా నడుపుతున్నారు అని అంటే ఖచ్చితంగా మంటలైతే పొగొస్తుందా మామ? చెప్పు. అదో పాట ఉంటుంది కదరా, ఆగనిది నాడుగు ఎందుకనో నా ఎదనడుగు ఉంటుంది కదా, లేదా? అదేదో పాటలు కూడా అట్లనే గుర్తొస్తాయి. మేము మల్లన్ననైతే మన టక్కర్దోంగ తెలంగాణకు కౌబాయ్ ఆఫ్ తెలంగాణ. ఎవరు? కౌబాయ్. ఏం మాట్లాడుంటాడు చెప్పు నువ్వు ప్రధానమంత్రి మోదీతో? ప్రధానమంత్రి మోదీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా? అంటే ఇది తెలంగాణకని ఇట్లా తీసుకోపోతే కార్యకర్తల మనసు ఏమవుతుంది, నమ్ముకున్న క్యాడర్ ఏమవుతుంది? ఎవడన్నా ఆలోచించిండా? మన తెలంగాణ బీజేపీలో ఎవడన్నా ఏమన్నా కానీ నా రాజకీయాలు నడవాలి, ఈ తెలంగాణలో యావత్ ఓడిపోయినా పర్వాలేదు, నేను గెలిస్తే చాలు. ఈ ఫిలాసఫీ ఉన్నన్ని రోజులు బీజేపీ తెలంగాణలో బాగుపడది. మోదీ గారి దగ్గరకు ఏం మాట్లాడి ఉంటాడు? ఏమైంది మళ్ళా నాకు ఇట్లా వచ్చినావు అని అంటే, సరే చెప్పు మళ్ళా కష్టపడ్డావు, ఇష్టపడ్డావు, నష్టపడకు చెప్పు, మోదీ హేతో మున్కిన్ హే అని చెప్పి మోదీ మాట్లాడుంటాడు. అనగానే మోదీ గారికి ముంగట చెప్పుంటాడు, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అదేమంటారు, తెగువని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, నిండు చంద్రుడు ఒకవైపు మలరెడ్డి ఒకవైపు, అంతేనాగా, యావత్ గులాబీ ఒకవైపు మల్లారెడ్డి ఒకవైపు. అట్లా ట్విస్టులు మామూలుగా ఉండేవి తెలంగాణ రాజకీయాలలో. బద్నామీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? బీజేపీ. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? తెలంగాణ బీజేపీ. మళ్ళా ఇది ఆలోచిస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఎస్ వీఆర్ అనుభవించడానికి మేము ఎప్పుడు తత్పర రెడీ, భగవంతుడా నువ్వు మాకు కష్టం పెట్టు, మేము ఆ కష్టంలో నుంచి ఎమర్జ్ అవుతాం, ఎస్ కష్టాలని ఎదురు కొని తెచ్చుకునే ఏకైక పార్టీ, త్యాగశీలులు, త్యాగమూర్తులు, తపస్వీలు ఎవరు? తెలంగాణ బీజేపీ నాయకులు. లాస్ట్కి తమ్నేల్ దీని మీద ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్? ఇక బీఆర్ఎస్లో కష్టపడ్డా, టీబీజేపీని ఇష్టపడ్డా, కాషాయ కార్యకర్త అంటుండు నేను నష్టపడ్డా, వాళ్ళు మీరు ఏం మాట్లాడతారా భయ్? భారత్ మాతాకి జై.